చరిత్రకారుల ప్రకారం యేసుక్రీస్తు సుమారు AD 30-33 మధ్య జెరూసలెంలో రోమా పాలనలో సిలువ వేయబడ్డారు. సిలువ వేయడం రోమన్ ఎంపైర్లో తీవ్రమైన శిక్షగా ఉపయోగించబడేది. అయితే ఆయన మరణించిన 3వ దినాన తిరిగి లేచినట్టు ఆయన శిష్యులు ప్రకటించడం క్రైస్తవ విశ్వాసానికి పునాది అయింది. ఈ సంఘటనలు న్యూ టెస్టమెంట్లో స్పష్టంగా వర్ణించబడ్డాయి. మరియు ఇది కేవలం ఆధ్యాత్మిక కథ మాత్రమే కాదు, ఒక చారిత్రక సంఘటనగా కూడా పరిశీలించబడుతుంది. పురావస్తు పరిశోధనలు ఈస్టర్ సంఘటనకు నేపథ్యాన్ని బలపరుస్తాయి. ఉదాహరణకు చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్గర్ యేసు సమాధిగా భావించబడే స్థలం. అలాగే రోమా కాలానికి చెందిన శిలువవేయు పద్ధతులకు సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి. మొదటి శతాబ్దపు యూదుల సమాధులు గుహల రూపంలో ఉండి పెద్ద రాళ్లతో మూసేవారు కాపోరు. ఇది బైబిల్ వర్ణనకు సరిపోతుంది. ఈస్టర్ ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన సంస్కృతుల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాల్లో ఈస్టర్ ఎగ్స్, ఈస్టర్ బనీ వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. గుడ్డు కొత్త జీవితం, పునర్జన్మకు ప్రతీకగా భావించబడుతుంది. ఈస్టర్ మనిషి జీవితానికి సంబంధించిన లోతైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. బాధ ఎందుకొస్తుంది? మరణం అంతమా? న్యాయం ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు ఈస్టర్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శిలువలో కనిపించిన పరాజయం పునరుత్థానంలో విజయంగా మారింది. ఇది ఒక తత్వ పరమార్థం. చీకటి తరువాత వెలుగొస్తుంది, నిరాశ తరువాత ఆశ ఉంటుంది. అందువల్ల ఈస్టర్ మనిషికి జీవితాన్ని కొత్త కోణంలో చూడడానికి సహాయపడుతుంది. ఈస్టర్ పాపంపై విజయం, మరణంపై అధికారం మరియు నిత్య జీవానికి మార్గం చూపుతుంది. నీ జీవితంలో ఏ చీకటి ఉన్నా దేవుడు కొత్త ఉదయాన్ని తెస్తాడు అనే నమ్మకం. శిలువ ఒక ముగింపు కాదు, సమాధి ఒక ముగింపు కాదు. అలాగే నీ జీవిత కథ కూడా ఇంకా పూర్తవలేదు.